నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. పల్నాడు జిల్లా పెదకూరుపాడు మండల పరిధిలోని సిపిఐ శతవార్షికోత్సవం అమరవీరుల సంస్మరణ సభని జయప్రదం చేయాలని అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కార్యదర్శి కొమ్మలపాటి సత్యచంద్ర జ్యోతిశ్రీ కోరారు. ఈ నెల 16వ తేదీన పెదకూరుపాడు సిపిఐ శాఖ ఆధ్వర్యంలో అమరవీరుల సంస్మరణ సభని పురస్కరించుకొని మాజీ శాసనసభ్యులు దర్శి లక్ష్మయ్య, అంబటి హనుమంతరావు, దర్శి పానకలరావు, చిన్నప్ప మాస్టర్లు స్మారక స్తూపాల జెండా ప్రతిష్టలు అలాగే బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతు సంఘం నాయకులు ముసలూరి రమేష్, నియోజకవర్గం సిపిఐ కార్యదర్శి మునుగోటి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి రాష్ట్ర సిపిఐ సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, జిల్లా సిపిఐ కార్యదర్శి మారుతి వరప్రసాద్, సహాయ కార్యదర్శులు కాసా రాంబాబు, షేక్ హుసేన్, జిల్లా ప్రజా నాట్య మండలి కార్యదర్శి బైరపట్నం రామకృష్ణ పాల్గొని ప్రసంగిస్తారని తెలియజేశారు. ఎన్నికల్లో పెదకూరుపాడుకు సంబంధించిన దర్శి లక్ష్మయ్య గారు ఎమ్మెల్యేగా కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగనే ఈ ప్రాంత అభివృద్ధికి ఆయన అందరినీ కృషి చేశారు. అలాగనే అంబటి హనుమంతరావు గారు తెలంగాణ విముక్తి సాయుధ పోరాటంలో రైతాంగం చేసినటువంటి సాయుధ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. అలాగే డాక్టర్ హుసేన్ గారు, దర్శి పానకలరావు గారు, డాక్టర్ రిటైర్డ్ మాస్టర్ చిన్నప్ప గారు, అలాగనే తర్వాత తరాలకు సంబంధించినటువంటి అంబటి రవీంద్రనాథ్, అబారి వెంకట నరసయ్య గారు, అలాగనే షేక్ షంసుద్దీను, నాగుల్ మీరా గారు, కొమ్మాలపట్ట అప్పారావు గారు, చెరుకూరి వెంకటప్పారావు గారు, మాదినేని వెంకటప్పయ్య గారు, దర్శి వెంకటరావు గారు, అవ్వారి వెంకట నరసయ్య గారు, ఉదురుపాటి వెంకటేశ్వర్లు గారు తదితరులు, అలానే మునిపల్లి ప్రభాకరు, వీళ్ళందరూ కూడా ఈ కమ్యూనిస్టు పెదకూరుపాడు నుంచి కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలో పాల్గొని వయసు రీత్యా కావచ్చు, ఆరోగ్య కారణాల రీత్యా కావచ్చు అమరులయ్యారు. వాళ్ళని సంస్కరించుకోవటం, ఈ గ్రామానికి ఈ 3 తరాలు అందించినటువంటి ఈ ప్రాంతానికి ఈ 3 తరాలు అందించినటువంటి సేవలని గుర్తు చేసుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. దర్శి లక్ష్మయ్య గారు కాలం నుంచి ఈ కాలం వరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కావచ్చు, పెదకూరుపాడుకు విద్యుత్ సౌకర్యం కల్పించడం కావచ్చు, పెదకూరుపాడు తాలూకా సాధనలో కావచ్చు, అలాగనే ఈ ప్రాంతంలో ప్రజలకు ప్రభుత్వ వైద్య సౌకర్యాలు కల్పించడం కోసం ప్రభుత్వ హాస్పిటల్ సాధనలో కావచ్చు, 3 తరాలు సంబంధించినటువంటి కమ్యూనిస్టులు తమ స్థాయిలో ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు. అలాగనే ఈ పరిసర గ్రామాల్లో గారపాడు, కన్నెగండ్ల గ్రామాల్లో భూ పోరాటాలు, అలాగే పేదలకి ఇళ్ల స్థలాల కోసం అబ్రాజ్పాలెంలో కూడా పేదలకు ఇళ్ల స్థలాల కోసం కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాలు నిర్వహించింది. వీటన్నిటిని గుర్తు చేసుకుంటూ ఆయా కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. కమ్యూనిస్ట్ పార్టీ అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రజలందరూ పాల్గొని, కమ్యూనిస్టు అభిమానులందరూ పాల్గొని, యువతరం అంతా పాల్గొని ఈనాడు కమ్యూనిస్ట్ పార్టీ అవసరం ఈ దేశానికి ఎంత ఉందో మనం ఒకసారి చర్చించుకుందామని, మాట్లాడుకుందామని మీరందరూ కూడా రావాలని, ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుతూ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ఈ నెల 16వ తేదీన పెదకూరుపాడు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ శాఖ ఆధ్వర్యంలో అమరవీరుల సంస్మరణ సభ కార్యక్రమంలో భాగంగా 100 సంవత్సరాల కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం పురస్కరించుకొని అమరవీరులంటి దర్శి లక్ష్మయ్య గారు, అంబటి హనుమంతరావు గారు ఈ యొక్క సంస్మరణ సభ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్ర సిపిఐ సహాయదర్శి ముప్పాల నాగేశ్వరరావు గారు, పల్నాడు జిల్లా సిపిఐ కార్యదర్శి మారుతి వరప్రసాద్, సహాయ కార్యదర్శులు మరి షేక్ హుసేన్ గారు, కాసా రాంబాబు గారు, జిల్లా ప్రజానాట్య మండలి ప్రధాన కార్యదర్శి బైరపట్నం రామకృష్ణ గారు హాజరవుతున్నారు. అలాగనే నియోజకవర్గంలో ఉన్నటువంటి సిపిఐ కార్యకర్తలు, సానుభూతి పరులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని రేపు జరగబోయే 16వ తేదీన జరగబోయే సంస్మరణ సభల కార్యక్రమం పాల్గొని